అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ దగ్గర నిన్న అయిన రసాభాస చూసినాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే ఎక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సస్పెన్షన్ చేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేపించిన ఘనత ఈ కాంగ్రెస్ సర్కార్కే దక్కింది. నిన్న రసాభాస చూసినాం. ఇక మా మీదనే దాడి చేసిండ్రు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అని చెప్పేసి బాబా ఫసయుద్దీన్ మొత్తం మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసుడు జరిగింది. ఈ నిన్న జరిగిన అంశాల గురించి, ఈ కాంగ్రెస్ విధానం, కాంగ్రెస్ పోకడ గురించి మనతోని మాట్లాడడానికి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమక్ ఉన్నారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క ఎట్లున్నారు? అక్క బాగానే. ఏం జరిగింది అసలు నిన్న? ఏమైంది అక్క? నిన్న యాక్చువల్ గా మాకు 10th జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉండే. బట్ అన్ఫార్చునేట్ గా అసలు కౌన్సిల్ మీటింగ్ ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి హిస్టరీలో మేము ఎప్పుడు అనుకోలేదు. జిహెచ్ఎంసీ హిస్టరీలో ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనను ఎంతో సాఫ్ట్ గా ఎవరు అంటే వేరే బీజేపీ గాని ఇంకా వేరే పార్టీలు గాని ఇబ్బందులు పెట్టినా ఏమంటారు కౌన్సిల్లో ఎంత లొల్లి చేసినా కూడా మనం ఇట్లాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ హిస్టరీలో ఒక మేయర్ ఒక పార్టీ మీద గెలిచి మా అందరు బీఆర్ఎస్ కార్పొరేటర్ల సపోర్ట్ తో గెలిచి ఇప్పుడు మేయర్ అయి కూర్చొని ఆమె ఇప్పుడు మమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ కార్పొరేటర్లని అరెస్ట్ చేపించి పిఎస్ లో కూర్చోబెట్టి కౌన్సిల్ నడిపించింది. అది కూడా మేము చేసిన తప్పు ఏం లేదు. అక్కడ కేవలం బడ్జెట్ సమావేశంలో భాగంగా బడ్జెట్ కంటే ముందు మనం క్వశ్చన్ అవర్ చేసుకున్నాము. ఎందుకంటే బడ్జెట్ లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. దాన్ని క్లియర్ గా మేము అండర్స్టాండ్ చేసుకుని దాని మీద డిస్కషన్ చేయాలి. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ అవర్ చేసుకుందాం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అంటే దానికి క్వశ్చన్ అవర్ ముందు జరిగేదా? అంటే అది మేయర్ డెసిషన్ మీదకి ఉంటది. ప్లస్ మా ఎవరైతే కార్పొరేటర్స్ ఉంటారో మా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా కొన్ని సందర్భాలలో అట్లా అంటే సిచ్యువేషన్స్ కూడా ఉండే. సో దాన్ని బేస్ చేసుకుని మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. దాంట్లో తప్పేం లేదు. మా రిక్వెస్ట్ ని ఆమె ముందు పెట్టడానికి అబ్జెక్షన్స్ ఏముండే. సో మేము మాట్లాడతామని చెప్తున్నా కూడా వారు వినకుండా మాకు మైక్ ఇవ్వకుండా వేరే వాళ్ళతోని అంటే వేరే పార్టీలకి అవకాశం ఇస్తూ తను మమ్మల్ని పట్టించుకుంటలేరు. కాబట్టి మేము మన నిరసన తెలపడానికి కొన్ని ప్లే కార్డ్స్ చూపించడం జరిగింది. సో మాకంటే ముందే కాంగ్రెస్ కార్పొరేటర్లు పోడియం దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రెచ్చగొట్టి అక్కడికి వెళ్ళి కూడా మేము ఏమి అనుచితంగా మాట్లాడట్లేదు. కేవలం మాకు మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పడమే జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్ కానివ్వండి, మిగతా జెంట్స్ కార్పొరేటర్ మహిళల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ ని గుంజుకొని మా చేతులు పట్టుకొని మమ్మల్ని లాగి మా చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ ని గుంజుకొని చింపి పడవేశారు. కానీ మహిళా కార్పొరేటర్లే నా మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు. నెయిల్స్ లలో సైనైడ్ అవి లిక్విడ్స్ పట్టుకొని అట్లా వచ్చిర్రు. నేను ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. కొంతమంది ఉద్యమకారులు వచ్చి నన్ను పరామర్శించిండ్రు. బాబా ఫసయుద్దీన్ మాట్లాడుతుండ్రు. ఏం చెప్తారు దీనికి? కాంగ్రెస్ లా లొల్లిలు అవుతున్నాయి ఇంటర్నల్ గా. అవి బయట పడే ఎవరి మీద కోపం అక్కడికి వచ్చి మా మీద తీసింది ఆయన క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా మీ మీడియా విజువల్స్ లో చూడొచ్చు. పైన నుంచి మీడియా వాళ్ళు అక్కడ ఏం జరుగుతున్నది ఇంచ్ టు ఇంచ్ రికార్డ్ చేసి మీడియాకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎవరు వచ్చి మా మీద దాడి చేసిండ్రు? బాబా వచ్చి మా సింధు కార్పొరేటర్ దగ్గర ఉన్న అవి తీసేసుకున్నారు అండ్ నా దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ ని తీసేసుకున్నారు, చింపినారు, పడేసిండ్రు అండ్ మా మీద కన్నా దాడి చేసే ప్రయత్నం చేశారు. డిఫెండ్ చేసుకున్నాం, చేతులు అడ్డం మేము పెట్టుకున్నాం, ఆయన పెట్టలేదు. అండ్ ఆయనని బలవంతంగా మార్షల్స్ తీసుకోబోయే టైంలో ఆయనకి ఏదో ఇబ్బంది అయితే దాన్ని మా మీద రుద్ది అది మేము చేసినాం అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కౌన్సిల్ లో కూడా పర్సనల్ గా నా గురించి, పెళ్లిళ్ళ గురించి అవన్నీ కౌన్సిల్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అట్లా మాట్లాడడం పిచ్చి పిచ్చి. అసలు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు కదా. అక్కడ కౌన్సిల్ అనేటిది ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. అయితే వారు నన్ను ఏదో ఏమంటారు గొప్పగా పొగుడుతున్నట్టు మాట్లాడుతూ నా పర్సనల్ లైఫ్ గురించి అక్కడ కౌన్సిల్ డిస్కస్ చేసిండ్రు. లాస్ట్ టైం అట్లనే చేసిండ్రు, ఈసారి మా మీద దాడి చేసిండ్రు. అండ్ వాళ్ళు ప్లాండ్ గా వచ్చారు. యాక్చువల్ గా అయితే ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక లాస్ట్ గా వాళ్ళ రో అంతా కూడా లాస్ట్ ఉంటుంది. కానీ ఈ రోజు కౌన్సిల్ లో వాళ్ళ స్ట్రెంత్ కూడా లేదు. 20 మందో 24 మందో కాంగ్రెస్ వాళ్ళు, మనం 40కి పైగా ఉన్నాం. సో మేము స్టార్టింగ్ లో ఉండాలా. సో మా ప్లేస్ లో అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని ఇంకో మూలకి నూకే ప్రయత్నం చేసి మేయర్. సో అక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఒకవేళ ఇబ్బంది అయితే కాంగ్రెస్ మార్షల్స్ కంటే వీళ్ళే ముందు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టి అక్కడి నుంచి పంపించి మన ఏమంటారు కౌన్సిల్ ని రన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎంత ఏం చేసినా కూడా క్లియర్ గా మీడియా విజువల్స్ ఉన్నాయి. ఎవరు మా మీద దాడి చేశారు, ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అంటే క్లియర్ గా తెలుస్తుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ బాబా గారికి ఎటువంటి
అన్యాయం చేయలేదు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఒక యువకుడు అని చెప్పేసి మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2016 లో ఒక యువకుడుగా ఆయనకి డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చారు, రెండోసారి కార్పొరేటర్ అవకాశం ఇచ్చారు. అయినా కూడా అవన్నీ తీసుకొని పదవులు అనుభవించి ఫైనాన్షియల్ గా కూడా మంచిగా సెటిల్ అయ్యి ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ లకు పోయి అన్నం పెట్టిన బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలుగా తిడుతున్నారు. సో అర్థం అవుతుంది క్లియర్ గా, ఆయన ఒక్కడే కాదు, పార్టీలు మనము ఉన్న పొలిటికల్ ఈ సినారియోలో మాడతారు, వాళ్ళ అవసరాలకి మాడతారు, దాన్ని మేము కానీ పోయిన వ్యక్తి నీతి నిజాయితీ లేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అంటారు కదా, అన్నం పెట్టిన చేయనే కొరుకుతారు కొంతమంది అని, అట్లాంటి వ్యక్తులు తయారైనారు. అండ్ మేయర్ గారు కూడా అసలు ఆమెకి మేయర్ అయ్యే రైటే లేకుండా కేవలం కేశవ్ గారు వాళ్ళ ఫాదర్ మీద రెస్పెక్ట్ తోటి కేసీఆర్ గారు వారి బిడ్డ అయిన విజయలక్ష్మి గారికి అవకాశం ఇచ్చారు. చాలా మంది ఏమంటారు పార్టీలో లాయల్ ఉన్న వాళ్ళని కూడా కాదని ఆమెకి అవకాశం ఇస్తే ఈ రోజు అధికారం కోసం కేవలం పైసలు సంపాదించుకోవడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా కేటీఆర్ గారు అట్లాంటి దానికి స్కోప్ వేయలేదు. సో ఏది కూడా ఐ మీన్ ఉన్న అన్నిటి కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో అట్లాంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయి పైసలు సంపాదించుకోవడానికి ఇవన్నీ నాటకాలు చేస్తున్నారు. సో మేము కూడా అక్కడ అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఏ శాఖలకి ఎంత ఇస్తున్నావు, గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఒక 3 కోట్లు పెంచినావు, అవసరమైన ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా బడ్జెట్ అనేది అలోకేట్ చేయలేదు. అండ్ మనకు అన్ని ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. సో కంప్లీట్ గా డెవలప్మెంట్ అనేది పక్కదారి పోయింది. అంత డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అధికారం కోసం పోయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ మేయర్ గారు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. వారు చెప్పిన మాట ఏంటిది, నేను హైదరాబాద్ అభివృద్ధి కోసం పార్టీ మారినా అని అన్నారు. మరి 1 year నుంచి ఏం అభివృద్ధి జరిగింది? గత ప్రభుత్వం జరిగిన ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ పెండింగ్ ఉండేనో అవి ఇప్పుడు కంప్లీట్ అయ్యి వాటిని మాత్రమే కదా నువ్వు ఇనాగ్రేషన్ చేసిన, కొత్తగా చేసిన పని ఏముంది? అటు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే హైదరాబాద్ లో అన్ని ఏమంటారు క్రైమ్ రేట్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళు చాలా బాధతోని అసంతృప్తితోని ఉండడం జరుగుతుంది. అది మీరు క్లియర్ గా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తెలుస్తుంది. అన్ని వర్గాల వాళ్ళు, ఆశా వర్కర్లే కానివ్వండి, అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్, అన్ని సెక్టార్ వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. 1 year నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో హైదరాబాద్ అభివృద్ధి అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే మనం యూజువల్ గా పెద్ద పెద్ద కట్టడాలు, ఫ్లైఓవర్స్ అవి ఇవి అనేది మనకు తెలుసు, మన బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు. కానీ కాంగ్రెస్ లో ఏందనంటే కూలగొట్టడాలు, పేదవాళ్ళని రోడ్ల మీదకి తీసుకురావడం, అది డెవలప్మెంట్ అనుకుంటున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ లో అది డెవలప్మెంట్ ఏమో, కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేసింది. అప్పులు అని మాట్లాడుతున్న అప్పుల కంటే మించి డెవలప్మెంట్ చేసిండ్రు, రెవెన్యూని జనరేట్ చేసిర్రు. ఆ అప్పులను కట్టే విధంగా కూడా దాన్ని ఎట్లా ఇది చేయాలో కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాక కూడా మా మీద అనుచితంగా చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ అనేది మనకి ఎట్లా మొత్తం తెలంగాణ అంతటా నడుస్తుంది, పెరిగిపోయింది. అండ్ అంటే సొంత కౌన్సిల్లోనే మహిళలకి భద్రత లేకుండా ఒక మహిళ బీఆర్ఎస్ మేయర్ గా ఆమె ఉండి అంటే ముందు ఇప్పుడు కాంగ్రెస్ లాగా పోయింది కాబట్టి ఆమె కనిపిస్తలేదు ఏం జరుగుతుంది అనేది, కనిపించినా కూడా ఆమె పట్టించుకునే పరిస్థితిలో లేదు ఆమె. సో వాళ్ళ కాంగ్రెస్ గూండా కార్పొరేటర్ మా మీద దాడి చేస్తుంటే కూడా దాన్ని ఖండించకుండా ఇంకా వారికే సపోర్ట్ చేస్తూ వాళ్ళని దాడి చేసిన వాళ్ళనేమో కౌన్సిల్లో కూర్చోబెట్టుకున్నారు. మేము రిక్వెస్ట్ చేసి బతిమలాడిన వాళ్ళనేమో తీసుకుపోయి గోపాల్పురం పిఎస్ లో సాయంత్రం దాకా కూర్చోబెట్టి కౌన్సిల్ నడిపించారు. అండ్ బయటకు వచ్చి ఏం చెప్తారు, బీఆర్ఎస్ కార్పొరేటర్ లేరు కాబట్టి కౌన్సిల్ చాలా ప్రశాంతంగా నడిచింది, ఎటువంటి ఇబ్బందులు లేదు అని మాట్లాడుతున్నాం. అంటే ప్రశ్నించడం వాళ్ళకి ఇబ్బంది అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ఏ నిధులు ఎటు పోయినాయి, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఏ శాఖకి ఎంత కేటాయించినారు, గతంలో పెట్టిన బడ్జెట్ ఎటు పోయింది ఏంటిదని మేము ప్రశ్నిస్తాం కాబట్టి డెఫినెట్ గా దానికి సమాధానం లేదు అండ్ దానికి చెప్పే అవకాశం లేదు కాబట్టి ఆమె మనని బయటికి పంపించే ప్రయత్నం చేశారు.